మొత్తానికైతే కెనడాలో ఎలక్షన్స్ అయిపోయినాయి. మార్క్ కార్నీ ప్రైమ్ మినిస్టర్ గా ఎలెక్ట్ అయ్యాడు. కెనడా హిస్టరీలో 4th టైం లిబరల్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది. ఇది హిస్టరీ మామా. ఎందుకంటే ఇంతవరకు నాకు తెలిసి ఏ కంట్రీలో ఇలాగా ఒకే పార్టీ 4 times పవర్ లోకి రావడం అనేది ఇది హైలైట్. ఎందుకు జనాలు ఇంకా మార్క్ కార్నీని సెలెక్ట్ చేసుకున్నారంటే, ఒకటి, ద మెయిన్ పాయింట్ ఈస్ ట్రంప్. సెకండ్ పాయింట్ ఈస్ మార్క్ కార్నీ వచ్చేసి ఎకానమిస్ట్, అతనైతే కొద్దిగా ఎకానమీని బాగా సెట్ చేస్తాడని చెప్పేసి అనుకున్నారు. థర్డ్ వచ్చేసి ఈ టైంలో వేరే పార్టీకి ఎందుకు, ఇన్ఎక్స్పీరియన్స్ పార్టీకి ఇవ్వడం ఎందుకు, ఈ పార్టీ చాలా ఏళ్ళ నుంచి ఉంది కదా, వీలైతే కరెక్ట్ గా మన కెనడాని ముందుకు నడిపించగలరని చెప్పేసి వేశారు. చాలా మంది ఇమిగ్రెంట్స్ అందరూ ఎక్కువగా మార్క్ కార్నీకే ఓటేశారు అన్నమాట. సో ఆశ్చర్య విషయం ఏంటంటే, పియర్ పాలియోవ్ ఎవరైతే ఆపోజిట్ గా ప్రైమ్ మినిస్టర్ గా నిలబడ్డాడో కన్జర్వేటివ్ పార్టీ నుంచి, అతను ఓడిపోయాడు. సో ఇందులో ఈ ఎలక్షన్స్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్ అంతే. లిబరల్స్ రావడం వల్ల ఏం ఇంపాక్ట్ ఉంటుంది, ఎలా ఉండబోతుంది గవర్నమెంట్ అని చెప్పేసి నెక్స్ట్ వీడియోస్ పెడతాను.